సాక్ష్యాన్ని మనకు అందజేసినారు. ఇప్పుడు కొద్ది మాటలు, దేవుని యొక్క వాక్యం అది మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎవరిని బ్రతికిస్తుంది? నన్ను బ్రతికిస్తుంది. మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, దేవుని యొక్క వాక్యము నన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. ఆమె చెప్తారేమో అనుకున్నా. దేవుని యొక్క వాక్యము జీవం కలిగింది. కొంతమంది ఇంకా ధ్యాసలన్నీ ఇంటి దగ్గర ఏడాడు పెట్టేసి వచ్చారు కదా, అవునా? చక్కగా పాటలు పాడారు కదండి, అప్పుడంతా బాగా హుషారుగా ఉన్నారు. సాక్ష్యం చెప్పినప్పుడు, నేను ఆరాధన చేసినప్పుడు చక్కగా ఆరాధన చేశారు. ఇప్పుడు వాక్యంలోకి వచ్చేలాకి కొద్దిగా మైండ్ ఏమైందంటే, మన మనసు ఎక్కడో కొద్దిగా ఇంటి దగ్గరికి పోయినట్టు ఉంది. ఎలా? ఇంటి దగ్గరికి పోయినట్టు ఉంది. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. అట్లా అట్టుండాల. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. వాళ్ళు చెప్తారని చూస్తున్నా. దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది, అది నన్ను బ్రతికిస్తుంది. మిమ్మల్ని బ్రతికించలేదా? అప్పుడు మీరు కూడా ఆ మాట చెప్పాలా, అది నన్ను బ్రతికిస్తుంది. ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఓకే, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం